హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను నా దగ్గర ఉన్న మినీ బ్లూటూత్ స్పీకర్ అయితే రిపేర్ చేయబోతున్నాను. ఈ స్పీకర్ కి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది. అదే ఈ స్పీకర్ అన్నమాట. ఈ స్పీకర్ అయితే నా దగ్గర 3 ఇయర్స్ నుంచి అయితే ఉందన్నమాట. ఇదైతే నేను కొన్నదైతే కాదు, మా ఫ్రెండ్ దగ్గర నుంచి అయితే దొబ్బేసా. దొంగతనం చేస్తావా? ఇది దొంగతనం కాదు. తస్కరించాను. తస్కరించా గానీ దీన్ని వాడింది అయితే లేదనమాట. సో మొన్న ఆన్ చేస్తుంటే అయితే ఆన్ అయితే అవ్వలేదు. దొరికిందే ఛాన్స్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అసలు దాని లోపల ఏమేం పార్ట్స్ ఉంటాయో అని తెలుసుకోవాలని నాకు చాలా ఆత్రంగా ఉంది. నాకే ఇలా ఉంటే మీలాంటి ఎలక్ట్రానిక్స్ టెక్ లవర్స్ కి ఇంకా ఎంత తెలుసుకోవాలని ఉంటది. ఫార్మాలిటీ కోసం అడుగుతున్నాను, మీరు నా కోసం చిన్న హెల్ప్ చేయాలి. వీడియో ఫుల్ గా చూసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి. ఈ చిన్న సపోర్ట్ గనక మీరు ఇస్తే నేను మిమ్మల్ని మర్చిపోను. అండ్ ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అన్నమాట. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను తీయడానికి ట్రై చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇదేనమాట మన బ్లూటూత్ స్పీకర్. సో స్క్రూస్ అయితే రావట్లేదు, మొత్తం చెక్ చేశాను అనమాట. సో పవర్ బటన్ నొక్కి ఆన్ చేస్తున్నా ఆన్ అవ్వట్లేదు అనమాట. సో అప్పుడే నాకు అర్థమైంది ఆ గ్రిల్ లోపల అయితే స్క్రూస్ అయితే ఉన్నాయని. సో జాగ్రత్తగా అయితే ఓపెన్ చేసుకుంటున్నాను అనమాట ఆ గ్రిల్ అనేది. ఓపెన్ చేసిన తర్వాత అయితే మనకి స్క్రూస్ అయితే కానొచ్చాయి. సో నేను 1 by 1 స్క్రూ అనేది రిమూవ్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. స్క్రూస్ అయితే రిమూవ్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఆ పైన టాప్ తీయడానికి నేను స్క్రూ డ్రైవర్ హెల్ప్ తో అయితే ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే లోపల లాకింగ్ సిస్టమ్ ఉండిద్ది అనమాట. సో దాని వల్ల మనకు రాదు. సో చిన్నగా స్క్రూ డ్రైవర్ తో మనం అంటే సరిపోద్ది. ఓపెన్ చేసిన తర్వాత అయితే మనకి ఇది లోపల అయితే ఇలా ఉండిద్ది అనమాట. సో సింపుల్ గా ఉంది. మొత్తం దీని కనెక్షన్స్ అయితే రిమూవ్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్క పార్ట్ తీసి బయట అనేది పెట్టేసుకున్నాం మనం ముందు. రిమూవ్ చేసింది అయితే మైక్ అనమాట. సో పవర్ బటన్ అయితే చెక్ చేద్దాము. ఫస్ట్ పవర్ బటన్ పోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నొక్కినా కానీ ఇక్కడైతే ఆన్ అయితే అవ్వట్లేదు. సో నేనైతే ఈ ట్విజర్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. రెండింటిని షార్ట్ చేసామంటే మనకి ఆన్ అయితే అవ్విద్ది అనమాట. ఒకవేళ బటన్ పోతే ఆన్ అయిద్ది, వేరే ప్రాబ్లం ఏమైనా ఉంటే అయితే ఆన్ అవ్వదు. సో ఇప్పుడైతే మన కేసులో అయితే ఆన్ అయింది అనమాట. ఈ పుష్ బటన్ అయితే రీప్లేస్మెంట్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇది స్పీకర్ లో కూడా మన అయితే పాడైపోయినాయి అనమాట. చూడండి అసలు ఎలా డ్యామేజ్ అయిపోయినాయో. సో ఇదేనమాట మదర్ బోర్డు, వచ్చి లోపల ఉన్న మదర్ బోర్డు. సో మనకి పవర్ బటన్ అనేది పోయింది, దీన్ని రీప్లేస్మెంట్ చేద్దాం. సో చేసే ముందు మనం ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి, ఏమేం ఐసీస్ అయితే ఉన్నాయో చెక్ చేద్దాం అనమాట. సో ఫస్ట్ వచ్చి ఇదిగోండి ఈ చివరిన ఉన్నది ఇదే బ్లూటూత్ మాడ్యూల్ అనమాట. ఇది ఎందుకు యూజ్ అయ్యిద్ది అంటే మన ఫోన్ కి అండ్ స్పీకర్ కి దీనికి కమ్యూనికేషన్ కి యూజ్ అయ్యిద్ది అనమాట. సో ఆడియో సిగ్నల్స్ అయితే ఏదైతే ఫోన్ సెండ్ చేస్తుందో ఇది రిసీవ్ చేసుకొని దాన్ని కన్వర్ట్ చేసిద్ది అనమాట ఆడియో సిగ్నల్స్ కింద, ఆర్ఎఫ్ సిగ్నల్స్ ని. సో ఇది అనేది ఐసీ అనమాట. సో బటన్స్ నుంచి మనకు వచ్చే ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ప్రాసెస్ చేస్తుంది అనమాట ఏదైతే ఈ ఐసీ ఉందో. సో ఆ ఐసీ ఇదంతా వచ్చి యాంటీనా అనమాట. ఏదైతే మన మాడ్యూల్ ఉందో బ్లూటూత్ మాడ్యూల్, సో దానికి సంబంధించిన యాంటీనా స్పేస్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చి మనకి 3.5mm జాక్ పెట్టుకునేది అనమాట. సో ఇక్కడ ఇంకొక బటన్ అయితే ఉందన్నమాట. ఈ 4 బటన్స్ కాకుండా ఇక్కడ ఇంకో బటన్స్. సో ఇది ఎందుకంటే మనకి రీసెట్ చేయడానికి అనమాట. ఇదిగో మనకు కానొస్తున్నాయి కదా 2 sets ఆఫ్ ఐసీస్. సో ఇయే యాంప్లిఫైర్ సర్క్యూట్స్ అనమాట. చూసారు కదా, ఇయే మెయిన్ ఐసీసీ అనమాట బోర్డ్ లో. సో ఈ ఓకే పర్ఫెక్ట్ గానే ఉన్నాయి అన్ని నా దాంట్లో అయితే. సో ఆ బటన్ ఒకటే అయింది, రీప్లేస్మెంట్ అయితే చేద్దాం. ఇప్పుడైతే బటన్ అయితే రిమూవ్ చేసేస్తున్నాను అనమాట. నా దగ్గర ఉన్న కటింగ్ బ్లేడ్ తో నేను కట్ చేసేస్తున్నాను. సో మీరు జాగ్రత్తగా సాల్డరింగ్ మిషన్ తో అయితే చేయండి, ఎందుకంటే ఆ ఫుట్ ప్రింట్స్ అయితే పోతే మళ్ళీ మనం సాల్డరింగ్ చేయడానికి కష్టం అవుతుంది. సో నేనైతే జాగ్రత్తగా చేశాను. ఇప్పుడైతే నేను సాల్డరింగ్ మిషన్ తో తీస్తున్నాను అనమాట. రిమూవ్ అయితే చేసేసాను అనమాట. కొత్త పుష్ బటన్ స్విచ్ అయితే రీప్లేస్మెంట్ అయితే చేసేస్తున్నాను. నా దగ్గర ఉన్న పుష్ బటన్ అయితే పెట్టాను అనమాట. సో ఇప్పుడు ఎక్కడదక్కడ సాల్డరింగ్ అయితే చేసుకుంటున్నాను పర్ఫెక్ట్ గాను. షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా అయితే కంప్లీట్ గా సాల్డరింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే బ్యాటరీ అయితే కనెక్ట్ చేస్తున్నాను అనమాట టెస్టింగ్ కోసం. సో ఇప్పుడు కనెక్ట్ చేసి స్విచ్ పవర్ బటన్ ఆన్ చేస్తే ఆన్ అవుతుందో లేదో చెక్కింగ్ కోసం. సో ఆన్ అయితే అయింది. సో మేకర్ బజార్లో అయితే ఈ స్పీకర్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. వచ్చినాయి 1 week లో వచ్చేసినాయి. సో ఈ స్పీకర్తో రిప్లేస్ అయితే చేద్దాము. ఓల్డ్ స్పీకర్ అనమాట. ఇది వచ్చి నేను తీసుకున్న న్యూ స్పీకర్. సో సైజ్ అయితే ఓకే బాగానే ఉంది, ఎక్సలెంట్గా సరిపోయింది అనమాట. కరెక్ట్ ఫిట్ అయింది. కాకపోతే ఏదైతే హైట్ ఉందో ఆ హైట్ అనేది కొంచెం తక్కువ ఉందన్నమాట. సో దానికోసం ఏంటంటే నేను డబుల్ సైడ్ టేప్ అయితే కొంచెం వేసాను. సో ఇది సరిపోతే ఇంకొక లేయర్ అయితే వేస్తాను. సో దీనికి ఉన్న వైర్స్ అయితే దీనికి రీప్లేస్ చేసేద్దాం ఇంకా.
స్విచ్ అయితే మార్చేసాను. దీనికి సాల్డరింగ్ అయితే చేశాను అనమాట స్పీకర్స్కి. సో ఇప్పుడు స్పీకర్ మనం ఈ బోర్డుకి అనేది సాల్డరింగ్ అయితే చేసేసుకున్నాం ఫైనల్గా. కంప్లీట్ అయిపోయింది అనమాట సాల్డరింగ్ అయితే. సో ఇప్పుడు బ్యాటరీ పెట్టి టెస్ట్ చేస్తా, బ్లూటూత్ కనెక్ట్ చేసి సాంగ్ ఎంత క్లారిటీగా వస్తుందో, ఎంత లౌడ్గా వస్తుందో చెక్ చేద్దాము. సో ఇప్పుడైతే బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసిన తర్వాత అయితే ఆన్ చేస్తున్నాను. ఆన్ అయిందనమాట. సో సౌండ్ అయితే వస్తుంది చూడండి. బ్లూటూత్ స్పీకర్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట. సో నేను ఇంకా అన్నిటినీ బాక్స్ లోపల అయితే ప్లేస్ చేస్తున్నాను అనమాట పర్ఫెక్ట్గా. సో చేస్తున్నప్పుడు నాకైతే ఆ స్విచ్ అయితే పట్టట్లేదు అనమాట స్విచ్. సో నేను తీసుకున్నది ఏంటంటే బిగ్ స్విచ్ అనమాట, కొంచెం పెద్ద సైజు ఉండిద్ది. సో దానివల్ల ప్రాబ్లం అవుతుంది, పట్టట్లేదు. సో నేనేం చేశానంటే ఆ స్విచ్ని రీప్లేస్ చేశాను అనమాట చిన్నదాంతో. సో అది మొత్తానికి తీసేసాను. సో తీసేసాను. ఆ రెడ్ కలర్ చూసారా కానొస్తుంది కదా, సో ఆ స్విచ్ అయితే పెట్టేశాను. ఇప్పుడు అంతా మొత్తాన్ని దాంట్లో ప్యాక్ చేసేస్తున్నాను అనమాట బాక్స్ లో. సో ఏ ప్లేస్ లో ఏమున్నాయో వాటిని ఎగ్జాక్ట్ గా అదే ప్లేస్ లో పెట్టేయడానికి ట్రై చేస్తున్నాను. మనకి హైట్ తక్కువ అవడం వల్ల స్పీకర్స్ కరెక్ట్ గా అయితే కూర్చోట్లేదు అనమాట. సో నేను ఏం చేస్తున్నానంటే అలా పై దానికి పెట్టేసి సో ఫెవిక్విక్ అయితే అతికిచ్చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే స్ట్రాంగ్ అయితే అతుక్కున్నాయి అనమాట స్పీకర్లు రెండు. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా పెట్టేస్తే మనకి ప్లేస్మెంట్ అనేది చేంజ్ అవ్వకుండా అయితే ఉంటుంది స్పీకర్లు. సో గ్యాప్ అనేది రాకుండా ఉండిద్ది అనమాట మనకి పైకి కిందకి. సో గ్యాప్ రాకపోవడం వల్ల ఏంటంటే మనకి సౌండ్ కూడా కొంచెం లౌడ్గా వస్తుంది. కరెక్ట్గా అయితే సెట్ అయిపోయింది అనమాట, బాగానే కూర్చుంది. సో ఇప్పుడు రిమైనింగ్ స్క్రూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను బిగిచ్చేసి మీకు ఫైనల్ చూపించేస్తాను అవుట్పుట్. స్క్రూస్ బిగియడం అయితే అయిపోయింది అనమాట, పర్ఫెక్ట్గా ఉందన్నమాట. సో ఒరిజినల్ ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందో. ఆన్ చేశాను అనమాట, ఆన్ అయిపోయింది. సో ఏ ప్రాబ్లం అయితే లేదు మనకి ఇప్పుడు. సో గ్రిల్ అయితే పెట్టేస్తున్నాను. బ్లూటూత్ స్పీకర్ని అయితే నేను సక్సెస్ఫుల్గా అయితే రిపేర్ అయితే చేసాను అనమాట నా బ్లూటూత్ స్పీకర్. సో ప్రీవియస్గా ఎలా ఉంది ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంది. ఫుల్ వర్కింగ్ కూడా సూపర్ ఉందన్నమాట. సో ఆన్ చేసి మీకు సాంగ్స్ ఎలా వస్తున్నాయో చూపిస్తాను అనమాట. సో ఆన్ అయితే అయింది. సో సాంగ్స్ అయితే పెడుతున్నాను. సౌండ్ అయితే ఎక్సలెంట్ గా వస్తుంది అనమాట. సో లోపల సెట్ చేయక ముందు ఆన్ చేసి సౌండ్స్ పెడితే కనుక మనకి అంత ఎక్కువ అనిపించలేదు, కానీ సో ఎప్పుడైతే మొత్తం ప్యాక్ చేశానో మొత్తం, సో అప్పుడు మాత్రం సౌండ్ మాత్రం సూపర్ అనిపిస్తుంది. ఇక్కడ వరకు చూశారు కాబట్టి మీకు వీడియో నచ్చే ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. నేను చేసినవన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ మీకు ఏమన్నా కొత్తగా కంటెంట్ ఏమైనా చేయాలని అనిపిస్తే నాకు కామెంట్ చేయండి అనమాట. నేను ఆ కంటెంట్ అయితే చేస్తాను మీకోసం. సో ఈ వీడియోకి ఇంతే. ఇంకా